తెల్లారి గింతసేపు అవుతుంది. నాకు గిన్ని షాయ నీళ్ళు పోయాలన్నా గతి లేకపోయే వరకు లేచిన సుంది నేనే చేసుకొని సత్తాను పని. కనీసం ఈ షాయ పెట్టదు ఆడది ఇంట్లోండి. ఏం రీతో ఏమో అబ్బా. ఇక అనవరకు నేను గయ్యాడదాన్ని అవుతాన్నా. నా కొడుకు ముంగట నేను రంకులదాన్ని అవుతాన్నా. నా బతుకు జేడ. ఏమైంది అత్త? ఏమో బాగా గులుగుతున్నావు. ఏమైంది నీకు? నాకు అర్థం కాదు. షాయ అని ఇల్లెక్కి ఉర్రడంత అవసరమా? నువ్వు వీడు ఉరితే పక్క పొంటోళ్ళ దాకినత్తాంది. నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. చక్కగా పొయ్యి కాడికి పోయి ఇంత షాయ పెట్టుకొని తాగితే ఏం పుడుతుంది? నేనైతే పని చేసుకుంటున్నా కదా. నేను ఎన్ని పెట్టుకోవాలి ఇంట్లో చెప్పు? బువ్వ వండాలి, కూర వండాలి, మళ్ళీ నువ్వు పెద్ద పని చేస్తాను అంటావు. ఏం పని చేసినావు? లేచినసింది ఇక టీవీ పెట్టుకొని టీవీ ముంగడ కూర్చుండి బాగా రాగాలు తిత్తాను. రోగం వచ్చిందని లెక్కేమో. అబ్బా ఆడదానా, నాకు రోగం రావాలని చూస్తానవానే? నీ అవ్వ, నా సోడు దాన్ని పోగొట్టుకున్నావానే? నా సోడు దాన్ని గడ్డ పెట్టుకున్నావానే? మళ్ళీ నాకు రోగం రావాలంటాను. నిన్ను పెద్ద పుళ్ళు తిన్నా, నిన్ను జిట్ట పుళ్ళు కొట్టా, నీ బొంద బోర్ వేసుకోను, నాకు రోగం రావాలంటావు? నువ్వు మనిషివి, నీదో రీతి, నీదో బతుకు. ఇన్ని సాయ నీళ్ళు పోయావు కానీ మళ్ళీ మీదికి వెళ్ళేసి నన్ను తిడతావా? ఊకొన కొద్ది బాగా ఎక్కువ చెప్తాను, మాటలు మంచిగా రానే చెప్తాను. ఇక ఎక్కువ తక్కువ చేయకు. నీ అవసరదాన్ని నేనెందుకు పెట్టుకుంటానే? నా అవసరదాన్ని నువ్వు పెట్టుకోవచ్చు. నువ్వు గడ్డ పెట్టుకున్నావా, బొందతోడు పెట్టుకున్నావా, కాట్ల పెట్టుకున్నావా, కట్టం వేసి కాడ పెట్టుకున్నావా? నా అవసరదాన్ని, నా సొంత బిడ్డ లేదు, నా సొంత బిడ్డను పోగొట్టుకున్నావా నువ్వు? నీ కక్కి పెట్ట ఇంత షాయ పోయకపోతే చాలు ఒరుడే ఉడతాను. నోరు నెత్తిన పెట్టుకొని అబ్బాబ్బాబ్బా, ఇదిగా అనుకున్నది అత్త, ఇది కనుక చేసింది లగ్గం. అసలు దాన్ని ఏమిటి చేసినావు నువ్వు? లగ్గం ఏమిటి చేసినావు? నీ కొడుకుని అట్నే ఇంట్లో ఉంచుకొని ఉంటుంది. లగ్గం చేసినందుకు నన్ను బదనాన్ని చేసినందుకు. అబ్బా ఆడదానా, నన్ను గన్ని మాటలు అంటావానే? నా బిడ్డ జోలు ఎందుకు వచ్చినాయి? నా బిడ్డకున్న కాలు చీరి నీ ముఖానికి లేదు, మళ్ళీ నా బిడ్డనంటావానే? నీ బతుకు చేయడ, నీ బతుకుల మన్ను, నీతో ఒర్రి నానోరే నొత్తాంది. ఆడకట్ట అందరు నా ఇజ్జత్ ఇస్తారు. నీ కోడలు గింత రంకుల్దని. ఆగే అమ్మ, నీ అబ్బకే ఫోన్ చేసి అలా పిలిపిస్తావు. నీ అబ్బ అన్న రావాలి గల్లా, నీ అయ్యన్న రావాలి, నేను తీసుకుపోవాలిగా. నా ఇంట్లో నువ్వు ఉండనే అద్దెకపో. ఏంది బాగా రూపాయలు చెప్తాను? నాకు అర్థం కాదు. ఏమో బాగా నీళ్ళుతాను. నీళ్ళు అంటాను. నీ అవ్వగారి ఇంటి కాడికి వెళ్ళి తీసుకొచ్చి కట్టినావా? నీ అవ్వ పంపిన ముళ్ళే, నీ అయ్య పంపిన ముళ్ళే. నువ్వెట్లా ఇంటికి కూడా లెక్క వచ్చినావు, నేను కూడా కట్టినా వచ్చిన. ఈ కొంప నీ అత్త కట్టింది, నువ్వేం కట్టలే. నీ కట్టం వేసి సొంట అడిపి ఈ కొంప కట్టినావా? నీదాన్ని మాట్లాడుతున్నావు మళ్ళా. ఓ నీ అవ్వగారి ఇంటికాడికి లిబ్బీలు తెచ్చి ఈడ ఇల్లు కట్టిందట అమ్మ. బాగా మాట్లాడుతుంది ఏందో. నన్ను గంత మాట అంటావా? నన్ను ఇవాళ నువ్వని ఉండాలి, ఇంట్లో నేనని ఉండాలి. అప్పో తెల్లారి వరకు ఏరు పోసుకోవాలి. ఇక నేను చెప్తాను, నీది నువ్వు అడక తినమ్మా, నాది నేను అడక తింటా. ఈ సొంట ఆడదాన్ని నేను ఏడచులే. అత్తకు మాటకు మాట సమాధానం చెప్తావు నువ్వు. నాకు సమాధానం చెప్తావు. ఈ బాడక ఎడవేండి నలవకపోడు. ఓరు నలవకపోడా? అరే ఇట్లా నువ్వు ఇట్లా నీ పెన్లో నన్ను ఎన్ని మాటలు తింటా తిడతాను వింటానా వారా? నీ జట్ట మొక్కలో చెప్పు. నువ్వు మంచి అయినాక గిరి ముండతోటి గిన్ని మాటలు పడుతున్నారా నేను? ఇగో అత్త, మంచి మాట కొద్ది చెప్తాను. ముండ గిన్నె అంటే మూతి పనులు రాదని ఏమనుకుంటాను నేను. ముండనెట్లయితేనే నాకు అర్థం కాదు. నీ కొడుకు బతుకున్నా కానీ ఎట్లా ముండనైతేనే? నేను ఏ రీతిగా ముండనైతే చెప్పు? ఓ బుచ్చాదిని, ఏందే నీ లొల్లి? నాకు అర్థం కాదు. నువ్వు ఇంట్లో మొత్తుకుంటే ఆడకట్టుకి నత్తాంది. ఏమిటికి లొల్లి పెట్టుకుంటారని నాకు అర్థం కాదు. ఆడకట్ల మీరు ఇద్దరే ఉన్నారు ఆడోళ్ళు. అబ్బా తీగలొల్లి పెట్టుకుంటారేమో. గట్ల చెప్ప అంటే దీని బుద్ధి నాకు అర్థం కాదు. ఎటు పడితే మాటలు ఇచ్చి పెడతాను మొత్తం. నువ్వు ఊకో బుజ్జి, ఏందో పెద్దదో మాట అంటే దూడ్చుకోపోవాలి కానీ మాటకు మాట అంటావురా గట్ల? ఎంత మాట వస్తాయి ఎంత మాట? నీ తల్లి వెనక తల్లి అసలుది గట్ల మాటలు ఇడిచిపెట్టద్దు కదా. పెద్దది ఓపిక నశించి ఓ మాట అన్నది ఓర్చుకొని పోవాలా బిడ్డ. గంతగాని గట్ల లొల్లి పెట్టుకుంటారా? గాడిది దానికి ఎన్ని ముచ్చట్లు చెప్పిన అర్థం కాదే లచ్చి. దీనికి చెప్పే కన్నా ఊకున్నదని అయ్యో. అవు చూసినావా అంటే చూసినావా ఎట్లా మాటలు ఇడిచిపెడతాందో. ఇక నేను ఏ రకంగా ఊకోవాలో చెప్పు? నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా చెప్పు? దాన్ని జోలు తీసినా, దాని అత్త తీసినా. బుజ్జి, నీది పద్ధతి కాదురా గట్ల. అది ఇది అని అనుకో, పద్ధతి కాదు. అత్తగాళ్ళు ఆడదో మాట అన్నది ఓర్చుకో, ఊకో. ఏందో నేను ఎందుకు ఓర్చుకోవాలి? మీ కోడలు నిన్ను తిడతాను, ఊకుంటావా? ఉట్టి పుణ్యానికి వచ్చి గిల్లకి చిల్లలు పెట్టుకుంటాను అట్టి ఏందో. ఏ అమ్మ, నీకు పెద్దంతరం చిన్నంతరం లేదా? అదే మాట చెప్తాను తినక మళ్ళీ దాని మీదకేమో ఓ రయ్యాసు అనుకుంటున్నావేమే అమ్మ. ఆగరాదే పొలకు తెలివక ఏదో మాట అన్నది కానీ నువ్వు బాగు.
ఏంది నాకు తెలిసేది, మీరు చెప్పేది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? ఆమె తిడుతుంది, ఆమె కొడుతుంది, మళ్ళీ ఆమె అంటదా? ఇగో బుచ్చక్క, నేను సప్పుడే కూకుంటూ చెప్తాను. లొల్లి గిల్లి పెట్టుకుంటే మంచిగా ఉండదు చెప్తాను. చిన్నది దానికి తెలియక మాట అన్నది విడిచిపెట్టు, ఆగు. గట్టెక్కి ఇడిచిపెడతానే. దాని అబ్బకే ఫోన్ చేస్తా, దాని అబ్బకి ఫోన్ చేసి రమ్మంటా. నీ బిడ్డను నా వీరికి తెలియస్తానవా అని. అగ చూడు అంటే అగ చూడు, మళ్ళీ నడవ మా అమ్మని అంటుంది. దీదేమన్నా రీతేనా, దీన్నేమన్నా బతికేనా? నాకు అర్థం కాదు. బతుక్కు మా అవ్వని మా అయ్యనన్నది దీనికి మనసున పట్టదా? అరే అలా మాట చెప్తా అంటే మళ్ళీ గట్టినట్టు పెద్దది కోసేపు అదురుకొని ఆమె ఊపుకుంటుంది. నీకేంది పిల్ల? ఏందో నోటికి ఎంత మాట అంటే అంత మాట అంటావా? నీది పద్ధతి కాదు చెప్తాను. ఛీ, నువ్వు నన్నే అంటావు, ఆమె నన్నే అంటది. వేస్ట్, నాకు అర్థం కాదు. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. గట్ల కాదురా బుజ్జి, పెద్దోళ్ళ మాట చెప్పినప్పుడు వినాలి బిడ్డ. సరే అది కోపంలో అన్నది దాన్ని తప్పే అయితమైతే మరి నువ్వెందుకు అదురుతాను చెప్పు దాంతోనట్టుగా. అట్లా అదురుడు పద్ధతి కాదు బిడ్డ. నాకు తెలుసు, అందరు నాదే తప్పు అంటారు. ఛీ, నేను పోతాను ఇక్కడి నుంచి. చూసినా అని అదిని దాన్ని మూరగాకపోతే కంత మాట ఇక లేకపోతేనట నా బిడ్డను పోగొట్టుకోనట, పెట్టుకోనట, గడ్డకు పెట్టుకో, కాటనంలో పెట్టుకొని తిడుతాందే. నా బిడ్డ ఏమన్నది నడవా? నాకు అర్థం కాదు. దీని ముఖంలో చెప్పు, నా బిడ్డకున్న కాల్చిరి దీని ముఖానికి లేదు. మళ్ళా గదే మాట కదా, పోనీ తీయరాదే. కాదే నడవ, నా బిడ్డ జోలి తీసుడు ఎందుకే? లేకిడి మొక్కది నా చెప్పేస్తే దీని బోడి తరగదు ఇంట్లో. దీనికి ఇంత రూబాబు ఎందుకే? అయితే తీ అని అన్నదాని బిడ్డ కదా అని చేసుకుంటే దీని అవ్వ దీనికి రోజు ఫోన్లు చేసుకుంటా అన్ని నూరు చెప్పుకుంటా చెప్తాంది. గట్లా నా మీద కిక్కిరేవులు చెప్తే నా మీద కుర్రాన్ని ఉరికెత్తాంది. వేరు వస్తే చెప్పల పట్టుకొని మావని పట్టుకొని అవతల పడతానని చూస్తాంది. ఊకుండే నువ్వు ఏరు వసూలు లేదు అని పట్టుకోపోకట్లేదు. నువ్వు అన్ని మాటలుగా నువ్వుకో. అబ్బతోడే అదినే నేను పొద్దుగా నిన్న దాని అబ్బతోటి ఫోన్లో మాట్లాడంగా ఏటైతే గట్టే తీసుకొని వస్తా ఇంటికి బావను అంటాంది. అబ్బా గంత మాట అన్నదా? అర్రే అయితే పూరడు పోతాడో ఎన్నో. అయినా మనోడు మంచోడైతే నువ్వు ఏరు పోసినా ఏరు అనుకోమని చెప్పినా అది నిన్ను ఇడిచిపెట్టి పోడు. నాకు ఎరికే అల్లుండి సంగతి. నిన్నెక్కడ ఇడిచిపెట్టి పోతాడే పోడు. గింతలో కానీ ఇక అది వచ్చి అయ్యో బావని అవ గట్ట తిట్టింది గిట్ల తిట్టింది అనగానే అయ్యో గట్టన్నదా గిట్లన్నదా అన్న మీదికి వెళ్ళి కత్తాడు. మరి కొడుక నీ పెళ్ళా నన్ను అన్నదిరా అంటే దాని మీదికి వెళ్ళి పోడు. పెళ్ళానికి భయపడతాడు, బాడుకోవు వాడి బాడుకోవు, పెళ్ళానికి భయపడతాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వీకి మరి అత్తగారింటికి పోతాడు కావచ్చు. ఆ భార్యగాడు ఇల్లుటం పోయి ఉంటాడు కావచ్చు, నా ఇజ్జత్ ఇస్తాడు కావచ్చు. ఇక పోని పోయి ఏడ బతుకుతాడు బతుకని రాదే నీకేందేమో. ఏందో బాగా చెప్తాను కొడుకొని పట్టుకొని ఎడతాను, కొంగు మూడేసుకొని తిరుగుతావే మరి కొడుకును. పోని ఎడబోయి బతికేటోళ్ళు ఆడ బతుకుతారు. అయినా నీకు చెప్పి నానవరే పోతాను చెప్పుచ్చి. ఏందో గింతనని అర్థం చేసుకుంటలేవు. ఎట్లా బయటోళ్ళకి ఎట్లా పోతారు? ఆడే 2 రోజులు అత్తగారింటి కాడు ఉన్నాక ముడి వీధికి వెళ్ళని వాళ్ళే అవ్వ అనుకుంటే మళ్ళీ నీ దగ్గరకు కత్తాడు. అప్పుడు నువ్వు జాడిస్తాను అని ఏర్పడుతుంది. పీకని వాళ్ళ అత్త మరి ముల్లెలు కట్టి పెట్టవచ్చాడా? ఎన్ని ముల్లెలు కట్టిందో మరి పోయి బతకని నాకేంది? ఎట్ట బయటోడికి అట్లా పోతాడు. మళ్ళీ అబ్బా నచ్చినాడు పాత చెప్పు మర్రే సంపత బాడేదాన్ని. ఇగో అదినే నేను పోయేస్తేనే మీ లొల్లి పాడి అయ్యా. మీ లొల్లి మా ఇంటికి నచ్చిన వాళ్ళు ఏమో బాగానే అదురుతారా నన్ను నేను వచ్చిన. ఇక పోయేస్తా. సరే పోదు కానీ మా చింతకింది మల్లక్క బిడ్డ పంచాయతీ ఏమైంది మరి? అబ్బా బుచ్చి, నీ ఇంట్లో ముచ్చట బయటికి తెలియని ఏవో కానీ మంది పంచాయతీలు అయితే నీకు కావాలి కదా? కాదు, మొన్న మల్లక్క గిట్నే వాళ్ళ కోడలు కూడా గిట్నే పట్టుక తింటాందట. నేను ఏం చేయనంక టేబులాడ మొక్కన పోయి సపడక గుడికాడ అడుక్కొని తింటా అని అంటాంది. దాని లొల్లి వసిపడక ఏటైంది పంచాయతీ ఎటు కాలు లొల్లి పెట్టుకోకూరు మంచిగుండూరు అత్తగోడలు ఊడుండూరు అని చెప్పారు అంతే. అంతేనా? అదే బొమ్మనం ఏడ్చుకుంటే కానీ బతకనేది నన్ను బతకనియది. నన్ను ఇంతకెళ్ళి వీకు అంటుంది. నేను ఏడిపోనిగా చక్కగా ఏమిలాడ గుడికాడ పోయి అడుక్కొని తింటా అన్న ఏడుబా పట్టింది. నాకు గోస అనిపించింది దాన్ని చూస్తా అంటే. ఆయన ఇప్పుడు పోరగానే రంకుల పోరగాలు తయారైపోయి మాట అంటే పడతలేరాయే. మళ్ళా ఏమైనా అనే వరకు మీకు కైకి పని లేవట్రి. గదే చూస్తున్నావు కదా నా ఇంట్లో బాగోతాం. పోనీ పరాయిదా? అది పరాయిది కూడా కాదు, నా అన్న బిడ్డే కదా. నేను చేసుకుంటే నా ముడ్డి మీదకి ఎగురుతా అంత అది బొడ్డి అవతల ఇంకెవతనన్నా చేసుకుంటూ దెబ్బ కొట్టిన వాడు ఉండేది కావచ్చు. ఊకోవే మళ్ళీ అది ఇంటే మళ్ళీ ఏందో. సరేగా నేను పోయేటట్టు ఇక.
నా సొంటి కోడలైతే ఏ ఆడదానికి దొరకదు దెబ్బతోటి చెప్తాను. ఈ సొంటి కోడలు ఉంటే ఓ చేతిలో పెట్టాలి. నేనేమన్నా చాయ్ నీళ్ళకి గింతకాలంలో ఇయ్యబట్టే మంది ముంగట నా ఇజ్జత్ మనంది ఇవ్వబట్టే. చూసిరు కదా దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయరు. గట్నే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక పోయేస్తాం మళ్ళీ శనార్థి చాయ్ పెట్టుకొని నేనే దాయి కావాలి, మా బొడ్డి పెట్టేది ఇక.